హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బేకరీ స్టైల్ ఆనియన్ పకోడీ. దీన్ని గట్టి పకోడీ అని కూడా అంటారండి. ఈవినింగ్ స్నాక్ అయినా, వర్షం పడినప్పుడు వేడివేడిగా చేసుకొని తినడానికైనా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వస్తాయండి. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆనియన్ పకోడీ చేసుకోవడానికి మీడియం సైజు ఉండే 4 ఆనియన్స్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, అలాగే కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు సాల్ట్ బాగా కరిగి ఆనియన్స్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి బాగా తడయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఆనియన్స్కి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు అంటే మనకి 150 గ్రామ్స్ అండి శనగపిండిని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. మనకి ఇది 50 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. కారం నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేయలేదు. మీరు కావాలంటే 1 స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఆనియన్లో ఉండే వాటరే బాగా సరిపోతుంది. ఎంత ప్రెస్ చేసినా కూడా మనకు కొంచెం డ్రైగానే అనిపించినట్లయితే 1 స్పూన్ వాటర్ వేసుకోండి చాలండి. ఎక్కువ వేసుకోకూడదు. 1 స్పూన్ వాటర్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి, ఇలా ముద్దలాగా రెడీ అవ్వాలి. పిండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయకూడదండి. మళ్ళీ ఆనియన్స్లో వాటర్ ఊరుతాయి కదా, మనకి పిండి అనేది మెత్తబడిపోతుంది. కాబట్టి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోగానే ఆయిల్ రెడీ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని వదులుకోవాలన్నమాట. మరి పెద్ద పెద్ద ముద్దలుగా వదలకూడదండి. మనకు పకోడీలు అనేవి బాగా కాలవు. ఇలా పకోడీ బాగా కాలిన తర్వాత 2 పక్కల తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలండి. ఇలా వస్తేనే పకోడీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. పకోడీ బాగా కాలిన తర్వాత ఆయిల్ లేకుండా పక్కకు తీసేసుకోండి. ఇలాగే ప్రతిసారి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఆనియన్ పకోడీని కాల్చుకోవాలి. పకోడీ పూర్తిగా బ్రౌన్ అయ్యేంత వరకు పెట్టొద్దండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేశారంటే బయటికి తీసాక కూడా హీట్కి పకోడీస్ మంచి కలర్ అనేవి వస్తాయి. ఇలా పకోడీస్ మొత్తాన్ని బాగా వేయించేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును తీసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కరివేపాకును ఫ్రై చేసి వేయడం వల్ల ఆ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కరివేపాకును బాగా వేయించేసుకోండి. ఆయిల్లోంచి సపరేట్ తీసేసుకొని పకోడీ పైకి వేసేసుకోండి. చూడండి, ఫైనల్గా సింపుల్ అండ్ టేస్టీ మనకి ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ సూపర్ అండ్ టేస్టీ పకోడీ మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి.